దూకితే 10 కిలోమీటర్ల అవతల పడతాడా, లేకపోతే ఒక 3 అడుగులు వెనక్కి పడతాడా, నిజంగా గాల్లో ఎగిరి అవతల పడతాడా? పడ్డ కదా. అలాగే సినిమాటిక్ వే తీసుకుంటారు. అది ఈడి మట్టి పోరకు అర్థం కాదు, వీడికి వీసా ఇచ్చిన అని చెప్తా ఉంటారు ఫస్ట్ మనం. మెషిన్ గన్, ఆటోమేటిక్ గన్స్ చాలా మల్టిపుల్ తోడు సారీ యాడ్ వచ్చింది. టికెట్ డబ్బులు కూడా వచ్చేసింది ఇప్పటికి. ఈజీ ఒక టికెట్ డబ్బులు కూడా వచ్చేసి ఇప్పుడు అంతలా మాట్లాడు. దీనికి తోడు హీరోని లేపుతారు కదా, విలన్ పరిస్థితి ఏంటి? లక్ష్మి కమా జలకదికి లాజా ఏదో ఉంటుంది అనుకుంటాం. జనరిక్ విలన్ అండి, ఏదో కొత్త మూవీ తీసుకొచ్చారని పెట్టారు, డబ్బింగ్ మాత్రం సేమ్ ఓల్డ్ విలన్ డబ్బింగ్ పెట్టేసి వదిలేశారు. ఏంట్రా నువ్వు అదంతా విల్లిస్ట్ అయితే నాకు ఇట్ ఈస్ వెరీ ఫనీ అండి, వెరీ ఫనీ. ఎందుకంటే అట్లా ఉంటుంది రైటింగ్. రావణాసుడు హిమాలయాన్ని ఎత్తాడు, శివుణ్ణి మెప్పించాడు, ఎంతో చేశాడు. కానీ రాముడు వచ్చి ఒక బాణంతో రావణాసుని చంపేస్తాడు. అంటే మనకు తెలిసింది కదా, మనం ఆడుకుంటున్నాం. సినిమాలో కూడా అంతే చెప్పాలి. కానీ రాముడు ఇన్ని రోజులు యుద్ధాలు చేశాడు. కురుక్షేత్రం అంటే 18 రోజులు యుద్ధం జరిగింది. 18 రోజులు చూపించారు కదా, రోజుకి 24 గంటలు. 18 రోజులు చూపించాలంటే ఎన్ని గంటల సినిమా? ఆ మాత్రం ఆలోచన లేను వీడు మాట్లాడుతున్నాడు. వీడు ఇంకో కంటెంట్ మాట్లాడుతున్నాడు మధ్యలో ఇంటర్వెల్ గురించి. ఇమ్రాన్ హష్మి నాసిక్లో ఉంటాడు, హీరోని కాల్చింది నేను అంటాడు. అది తర్వాత వస్తాము నాకు తెలిసి. హీరోని కాల్చింది నేను అంటాడు. అంటే ఏంటి, ఇమ్రాన్ హష్మి స్టార్టింగ్ చూపించింది ఏంటి? హెలికాప్టర్లో వస్తాడు, నాసిక్లో దిగుతాడు, హీరోయిన్ కాల్చి హెలికాప్టర్లో వెళ్తాడు. మనకి ఇట్లాంటి ఎవరు ఉంటారని చెప్పి డైరెక్టర్ ఏం చేశాడు, వాళ్ళ తమ్ముడు కారులో వెళ్ళేటప్పుడు 100 కిలోమీటర్లు నాసిక్ 2 గంటలు వెళ్ళిపోతామని చెప్తాడు. కారులో వెళ్తేనే 2 గంటలు అంటే హెలికాప్టర్లో వస్తాడు ఎంతసేపట్లో వస్తాడు? 15 నిమిషాలు 10 నిమిషాలు. అక్కడ కాల్చేసరికి ఎమ్మని దిగడానుకోవచ్చు కదా. అంటే ప్రతి పాయింట్ చూపిస్తే టైం ఎంత అవుతుంది? 2 పాటలు అయినాయి అంటే అవుతాయి అంటారు జనాలు. ప్రతిదీ చూపించాలంటే 2 పాటలు అవుతాయి ఖచ్చితంగా. ఆడు ఫస్ట్ సీన్ లోని బాబులు అంటే తెలుసా, ఎక్స్ప్లోరర్స్ అంటే తెలుసా, వాడు వస్తాడు. ఇదంతా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు చెప్పేది పెద్ద ఉపయోగం పడేది కాదు. కానీ కొన్ని పాయింట్లు నాకు నచ్చినాయి, మీకు మాట్లాడుతున్నాను తెలుసు. కానీ హీరో ఆ టైంకి అక్కడికి ఆ లొకేషన్ రావడం కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాసుకోవచ్చు ఒక్క నిమిషం రాసుకోవాలి అంటే ఏమని వచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక గాడ్ ఫాదర్ సినిమా చూసారా? గాడ్ ఫాదర్ కొంచెం సటిల్ గా ఏదో మేనేజ్ చేసుకుంటుంది, కానీ ఇది ఐ థింక్ ఆల్ అవుట్ గాడ్ ఫాదర్ ఆఫ్ ద. ఇందా నేను చెప్పా కదా, జనసేన అప్పుడేమో ఆయన సారీ పవన్ కళ్యాణ్ ఎంత గెలిచాడో నాకు తెలియదు, మీ కాలు పట్టుకుంటా మీకు దండం పెడతా అన్నాడు. గాడ్ ఫాదర్ సినిమా అప్పుడు అంతకంటే దారుణంగా రివ్యూ ఇచ్చాడు గాడ్ ఫాదర్కి. ఈ సినిమా పనికి వస్తుందా అంటే ఈ ఒకటే చాలా ఎలివేషన్లు అని మాట్లాడాడు. ఇప్పుడు గాడ్ ఫాదర్కి దీన్ని రిలేటెడ్ చేస్తున్నాడు. ఈ నియమాలకి మీరు ఆలోచించారు.